ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ సైన్స్ అండ్ సైన్స్ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనతో సహోదరులు రూబెన్ వచ్చున్నారు. ఈ రోజును మీరు అడిగిన ప్రశ్నలు, దానికి వారు చెప్పే జవాబులు, అది ఈరోజు చూడబోతున్నాం. వరుసగా 2 ఎపిసోడ్లు అవే చూసాం. ఈ 3వ ఎపిసోడ్లు కూడా మనం అదే చూడబోతున్నాం. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వెళ్ళకముందు సహోదరుని ఛానల్ వాయిస్ ఆఫ్ బైబిల్ అనేది ఉంది. అది వెళ్ళి చూడండి. ప్రతిసారి చెప్తున్నాం, అందులో అనేక విషయాలు ఇలాగ ఉన్నాయి, అనేక ఉపయోగపడే కార్యాలున్నాయి. అవి కూడా మీరు చూడొచ్చు. రండి, మనం బ్రదర్తో మాట్లాడబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. ఎలాగున్నారు? బాగున్నాను. మీరెలాగున్నారు? గాడ్స్ గ్రేస్ బాగున్నాం. ఈ ప్రశ్న జవాబుల సెక్షన్ చక్కగా వెళ్తుంది ప్రభు కృప వల్ల. చివరి 2 ఎపిసోడ్లు మరలా కలుసుకున్నా. అంతకుముందు లేను. ఆ 3ను ఎంతో ప్రయోజనకరంగా ఉండింది. ఎన్నో విషయాలు తెలుసుకున్నా. మీరు కమెంట్స్, వీక్షకులు అడిగే ప్రశ్నలు కమెంట్స్ వస్తున్నాయి. అవి మీరు చూస్తున్నారు. ఎలా మీరు ఈ ప్రశ్నలను గురించి ఫీల్ చేస్తున్నారు ఇప్పుడు మీరు? ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్విటేషన్. యాక్చువల్గా ఎంతో బాగా మనం సాధ్యమైనంత వరకు మనం చెప్తున్నప్పుడు ఆ హోలీ స్పిరిట్ ఎలా అర్థం కావించాలో ఆ పని ఆయన చేస్తాడు. ఇదే నా యొక్క అండర్స్టాండింగ్గా ఉంది. అది చాలా ఇంపార్టెంట్. ఎంతగా మనం ప్రజెంట్ చేసినా పరిశుద్ధాత్ముడు తెలియజేయకపోతే మనం చేసేదేం లేదు. నేనెప్పుడూ చెప్తుంటాను, ఒక టేబుల్ నిండా భోజనం పెట్టి ఎంత చక్కగా మీరు దాన్ని అలా పెట్టండి, అయితే అందులో టేస్ట్ లేకపోతే ఏం చేయలేరు గదా. ఆ విధంగానే పరిశుద్ధాత్ముడు హృదయాలు తెరిచేవాడు. చాలా సంతోషం. ఈరోజు మనం ఏ ప్రశ్న చూడబోతున్నాం మీరు చెప్పే ఉపమానాల ఆధారంగా? లాస్ట్ 2 ఎపిసోడ్స్ను ప్యూర్గా వ్యూవర్స్ నుండి వచ్చిన క్వశ్చన్స్. ఈరోజు ఏ ప్రశ్న చూడబోతున్నామంటే, ఒకరు అడుగున్నారు, ఆ ఎత్తైన కొండ మీదకి యేసు ప్రభు శిష్యులతో వెళ్తాడు. ఆయనతో పాటు 3 శిష్యులు వెళ్తారు. అక్కడ మోషేను ఏలియాను వచ్చి మాట్లాడతారు. ఈయన ప్రశ్న ఏంటంటే, మోషేనే వచ్చాడు, ఏలియానే వచ్చాడు అనేది వీళ్ళకి ఎలా తెలుసు? వాళ్ళంతకుముందు మోషే ఏలియాను చూసింది లేదు కదా. అవును, మోషే ఏలియా కొన్ని 100 సంవత్సరాల ముందు జీవించిన వాళ్ళు. ఓకే, వచ్చింది మోషేనే, వచ్చింది ఏలియా అని వాళ్ళకెలా తెలుసు? ఇదొక మంచి ప్రశ్న. చాలా సంతోషం. పర్వాలేదు, చాలా యోచించారు కాబోలు, బాగా అడిగారు. ఆయన ఎంత ఆలోచించాడో ఏంటో సరిగ్గా తెలియడం లేదు. సో చూసి ఎలా తెలుసుకున్నారు అనేదే ఈరోజు క్వశ్చన్. ఇవి 2 పర్స్పెక్టివ్స్లో బదులు చూద్దాం. ఒక మోర్ దెన్ 1 ఎక్స్ప్లెనేషన్తో చూద్దాం. ఫస్ట్ ఎనాలజీ వచ్చి, ఒక మనిషి చెప్పేది సత్యమని మరొకరికి ఎలా తెలుసు? దానికి అనేక ఎగ్జాంపుల్స్ మనం వివరణతో చెప్పుకుంటున్నాము, రైట్. వాటికి ఎవిడెన్స్ ఇస్తున్నాం. అయితే మన ఒక్కొక్కరికి అది డిసర్న్ చేసే కెపాసిటీని డిఫాల్ట్గానే దేవుడిచ్చాడు. ఎందుకన్నట్టయితే వీఆర్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరూపముగా మనం సృజించబడ్డాం. వీళ్లతో మరొక క్వశ్చన్ నన్ను చేర్చి ఇప్పుడు నేను అడుగుతున్నా. ఒకరు హెవెన్కి వెళ్తున్నారు. ఈయన క్రీస్తుని ఎలాగ తెలుస్తుంది? ఇది మంచి ప్రశ్నే. మోషే ఏలియా వీళ్ళిద్దరిని వదిలేయండి. వాళ్ళు తెలిసిన సమస్య లేదు, తెలియకపోయినా సమస్య లేదు. ఈయన యేసుని ఎలా తెలుస్తుంది? వీళ్ళే నమ్మకంలో ఉన్నారంటే మేమెప్పుడు మెసేజ్లు చెప్తాం. ఏ నమ్మకం అంటే, వీళ్ళొక ఇమేజ్ ఇక్కడ పెట్టుకున్నారు కదా. గడ్డం పెంచి, గడ్డముండి, పొడుగు జుట్టు పెంచి, దుఃఖ ముఖముతో అలా చూపిస్తుంటారు కదా, గొర్రెపిల్లనెత్తుకొని. ఆ విధంగా ఆయన పరలోకంలో ఉండడనేది మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు, 200%. ఎందుకు అలా చెప్తున్నానంటే, బైబిల్లో ఒక వాక్యంలోనూ అలా ఉంది. ఆ వాక్యము మనకి విశదీకరిస్తోంది. ఉదాహరణకి వాక్యంలో చెప్పాలంటే, 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదుగాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. సో ఇప్పుడు మనం ఎలాగుండబోతామో మనకు తెలియదు. ఆయన వచ్చినప్పుడే మనం ఎలాగుంటామో తెలుస్తుంది. అంటే ఏంటర్థం? ఆయన ఎలాగుంటాడో తెలియదు, ఆయన వచ్చినప్పుడే తెలుస్తుంది. ఇదే యోహానికి ప్రకటన గ్రంథంలో బయలుపరుస్తున్నాడు. అందులో యేసును ఆయన చూస్తున్నాడు. ఆ వర్ణన ఒకటుంటుంది, యేసును వర్ణిస్తున్నది. వీళ్లవన్నీ కూడా టోటల్గా ఒకే విషయంలో పటాపంచలైపోతుంది. ఎందులో నడిగితే ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవి అంటున్నాడు. వీళ్లు చిత్రీకరించే ఆ యేసుకి ఆ వైట్ కలర్ అనేది లేదు. సమీపములో ఒక స్థలానికి వెళ్ళాను. ఒక పవిత్ర స్థలం లేక పర్యాటక ప్రదేశం అని చెప్పచ్చు. అక్కడొచ్చి యేసులాగా ఒక చిత్రాన్ని గీచారు. అది యేసుని చెప్తున్నారు. అది డిఫాల్ట్గా మనం చూస్తుంటాం. పక్కన ఒక తెల్లని జుట్టు, తెల్లని గడ్డం ఉంది. నేనిలాంటిది ఇంతకుముందు చూసింది లేదు. ఇటువైపున్న చిత్రాన్ని చూసి ఒకందులకు నేను అర్థం చేసుకున్నాను, ఇది యేసు బొమ్మ ఏంటదని. ఇటువైపున్న తెల్లగడ్డం ఎవరని చెప్పి అక్కడున్న వారిని అడిగాను, ఇదెవరని. ఆయనే తండ్రి అయిన దేవుడు అన్నారు.
అంటే నల్ల జుట్టు నల్లగడ్డముంటే యేసు, తెల్ల జుట్టు తెల్లగడ్డముంటే తండ్రి, వృద్ధుడు. వృద్ధుడు ఆయన. అలాంటి ఒక ప్రొజెక్షన్. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఈరోజు యేసని చెప్తున్న ఏ ఒక్క రూపము, ఏ నిర్మాణము పరలోకంలో ఉండే యేసుక్రీస్తుకి సమానము కాదు. బైబిల్ అలా చెప్పడమూ లేదు. సో ఈ రెండు అవగాహనలో నాకున్నాయి. ఇప్పుడు మీరు చెప్పవస్తున్న విషయాన్ని మనం చూసినట్లయితే వీరు పరలోకానికెళ్తే కన్ఫ్యూజ్ అవుతారు, ఎవరు యేసు అని. అవును. ఎలా కనిపెడతారు, అవును, ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు అనేదాన్ని నేను స్పిరిచువల్గానే చెప్తాను. మీరు చెప్పిన ఒక సందేశాన్ని నేను విన్నా. అంటే మందసపు పెట్టి వచ్చి చెయ్యి వదిలిపోయింది అంటే ఆ ఇశ్రాయేల్ ప్రజలు చెయ్యి వదిలేళ్ళింది అంటే ఏంటి అర్థము? ఆ ధర్మశాస్త్రం, ఆ దేవుని ఆజ్ఞలన్నది ఇశ్రాయేల్ వారిని విడిచిపోయిందని చెప్పారు. ఇది ఎలా చెప్పారు? ఇదొచ్చి స్పిరిచువల్గానే కదా. అంటే ఆ మందసపు పెట్టి అన్నది వారితో నిబంధన ఉండడానికైనా చిహ్నం. పెట్టిపోయిందంటే నిబంధన పోయింది. మన కామన్ సెన్స్తోనే ఒకరు యోచించారంటే 100% కరెక్ట్ అని తెలుస్తుంది. అయితే ఇది బైబిల్లో వేసి ఉంటుంది అంటే వేసి ఉండదు. ఎక్స్క్లూసివ్గా లేదు. ఇది దీనికి గుర్తు, ఈ పెట్టి బయటికి వెళ్ళడం వల్ల ఇది దీనికి గుర్తు అని అక్కడ వేసి ఉండదు. ఉండదు. ఇది చదివి మీరు గ్రహించుంటారు. అవును, కరెక్ట్ అండి. ఇదే మనం రెవల్యూషన్ అని చెప్తుంటాం. బైబిల్ మనం చదివినప్పుడు అర్థమైతే క్రీస్తును చూసిన వెంటనే అర్థమవుతుంది. ఓకే. ఎందుకంటే ఆయనే వాక్యం. ఇది యేసే చెప్తున్నాడు. ఆయన వచ్చి నిలబడ్డప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు తెలియలేదు. మీరు నన్ను తెలుసుకోవాలంటే ఒక మాట చెప్తున్నాడు, లేఖనాలు పరిశోధిస్తున్నారు, అవి నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయి. వాక్యం చదివితే మీరు నన్ను తెలుసుకోగలరు. బాగా చెప్పారు. క్రీస్తును చూసినా సరే, లేక ఏ విధంగా వారు ఇద్దరు కనిపెట్టినా గాని వాళ్ళు చూసిన మాత్రమున ఇన్స్పిరేషన్లో చూచిన వెంటనే తెలుస్తుంది. ఓకే. ఇదొక చైల్డ్ ఆఫ్ గాడ్కు ఉండేటువంటి ఒక గుర్తు. స్పిరిట్లో ఈయనే అని వారికి తెలుస్తుంది, వీళ్ళే అని తెలుస్తుంది. ఓకే. దీనికి మనం క్యాల్కులేషన్ చేసి ఆయన చెయ్యి ఇంత పొడుగుండిందా, కాలింత పొడుగుందా, హిస్టారికల్ ఎవిడెన్స్లో ఏముంది, అలాగంతా క్యాల్కులేట్ చేసి చూడాలనే అవసరం లేదు. ఆ ధనవంతుడు లాజరస్ సంభవాన్ని గురించి యేసే చెప్తారు చూడండి. ఆ లాజరును అబ్రహాము రూమున చేరుస్తారని ఉంటుంది. అది చూచి ధనవంతుడు తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. అతనికెలా అబ్రహాం తెలుసు? అవును, చక్కగా చెప్పారు కదా. అబ్రహామే 2000 సంవత్సరం ముందు చనిపోయాడు. అవును. ఆ లాజరును ధనవంతుడును యేసుకాలం వారిగా చూడబడుతున్నారు కదా. అవును. అలాగుంటున్నప్పుడు అబ్రహాం ఇలాగే ఉంటాడని అతనికి ఎలా తెలుస్తూ? అతను ఎలా అబ్రహామును కనిపెడుతున్నాడు? నరకంలో ఉండేవానికే తెలిస్తే హెవెన్లో ఉండేవానికి తెలీదా? ఖచ్చితంగా తెలుస్తుంది కదా. షూర్. ఓకే. సో ఇప్పుడు మనకి వాక్యాన్ని చూస్తున్నప్పుడు మనకి అవగాహన ఉంటే అదేవిధంగా ఈ విషయంలోనూ ఖచ్చితంగా తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. దీనితో అడిషనల్గా ఇంకోటి చెప్తాను. నేను యాక్చువల్గా ఒక కాలంలో చాలా కాంప్లికేటెడ్ పర్సన్. ఏదైనా విషయాన్ని చాలా యోచిస్తా, అది మంచో చెడో వదిలేయండి, కానీ ఒక విషయాన్ని చెప్తే ఎమ్మడే నమ్మను. అప్పుడు నేనేం చేస్తాను, యూజువల్గా క్రొత్తగా రక్షణలోకి వస్తారు కదా, వారి దగ్గర అడుగుతా, ఏ లాజిక్లో క్రీస్తే దేవుడని మీరు నమ్మారు అనే క్వశ్చన్ చాలామంది దగ్గర అడిగాను. ఎందుకంటే అప్పుడు ఏమనుకున్నాను, నాకు ఎవిడెన్స్గా తెలుస్తుంది, చాలామంది మిరాకిల్స్ని చూస్తున్నా, క్రైస్తవ కుటుంబంలో పెరగడం వల్ల నాకు ప్రాఫెసీస్ తెలుస్తున్నాయి, దీని ఆధారంగా దేవుని నమ్ముతుండేను ఒక కాలంలో. అప్పుడు వీళ్ళని చూస్తే ఆశ్చర్యంగా ఉండేది. ఎవరో ఒకరు వచ్చి ప్రీచ్ చేశారు, సువార్తను చెప్పారు, నేను నమ్మాను అంటారు. చాలా రోజులు అర్థం చేసుకోలేకపోయా. నాకెప్పుడు అర్థమైందంటే, ఒక టైం హోలీ స్పిరిట్తో ఎన్కౌంటర్ అయినప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళి చెప్తే దేవుడు ఒక్క నిమిషంలో కనెక్ట్ చేయగలడు, ఆయన్ని నమ్మగలము. ఇదే ప్రతి మనిషికి కూడా ఇవ్వబడినటువంటి ఒక విషయం. బై డిఫాల్ట్గా తనకుంటుంది. చెప్తేనే రక్షించబడటానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికి అద్భుతాలు గుర్తులు అనేవి అది ఉంది, కానీ అది అవసరమూ లేదు. అది లేకుండాను చెప్తే అది అంగీకరించగలడు. ఖచ్చితంగా అద్భుతాలు, సూచనలు, ఇంత సైన్స్ మాట్లాడుతున్నాం కదా, ఇవన్నీ చెప్పే ఒక రక్షించబడాలని అవసరం లేదు. స్పిరిట్ క్షణాల్లో చేసి వెళ్తాడు. అవును, అది పలు సమయాల్లో నేను చూస్తున్నాను. అదేంటంటే, ఒకరి దగ్గర కూర్చుని మనము ఎన్నెన్నో కార్యాలు ఎవిడెన్సెస్ అని కూడా కూర్చుని మాట్లాడినా అదే పరిసయులు సద్దుకైల్లాగా కూర్చుని విని ఇంకో రోజు వినచ్చలే అని వెళ్ళిపోతారు. మరొక క్వశ్చన్తో వేరే ప్రశ్నతో వస్తారు. కొన్నిసార్లు ఏది ఉండదు, ఒక చిన్న ట్రాక్ సగమే ఉంటుంది, అది చూసే రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. గొప్ప సెయింట్స్ అయి ఉంటారు వాళ్ళు. ఆటో వెనక రాసుంటుంది చూడండి, అది చూసే రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఆ యొక్క గ్రహింపు, యేసును తెలుసుకోవడం అనేది ఆధారాలతోనే అనేది అవసరం అనేది లేదు. అదొచ్చి దేవుడే ఆ మార్పును లోనికి తెచ్చే శక్తిమంతుడై ఉన్నాడు. ఆ కన్విక్షన్ ఆయనే చేయగలడు. ఓకే. మీరు చెప్తున్న కార్యాన్ని చూస్తున్నప్పుడు
రక్షణకై దేవుడు ఎవరి హృదయాన్ని తెరుస్తున్నాడో వాళ్ళకి రక్షణ వచ్చేస్తుంది. ఈజీగా వస్తుంది. ఎవరికి ఏం అర్థం కావాలనుకుంటున్నాడో అది అర్థమవుతుంది. ఒక దగ్గర వాక్యం ఉంటుంది, కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడుగాకను మరి ఎవడునూ తండ్రిని ఎరుగడు. సో ఆయన బయలుపరచనుద్దేశించినట్లయితే వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్లేనని. దానికి ఎటువంటి ప్రూఫ్ అవసరపడుతుందని నేను అనుకోవడం లేదు. మనం ఇన్ని ఎక్స్ప్లెనేషన్ సైన్స్ బేసిస్లో చెప్పాల్సిన అవసరమే లేదు. మనం ఆశపడి దేవునికి చేయాలనుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు సహాయపడుతున్నాడు. దీని మూలంగా ఒక అవగాహన కలుగుతుంది, వెతికినప్పుడు కనబెడతారు. ఇది విశ్వాసాన్ని రేకిస్తుంది అంతే. కానీ రక్షణ దేవుని వల్లే వస్తుంది. ఆ విశ్వాసం ఆధారంగా రక్షణ వస్తుంది. చాలా సంతోషం బ్రదర్, ఈ ప్రశ్నకైన జవాబు చాలా సింపుల్గా కానీ సూపర్గా ఉండింది. ఇప్పుడు వేరేదైనా ప్రశ్న ఉందండి ఇందులో? ఇప్పుడు మనం చూడబోయేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనిని ట్రైలమా అని చెప్తారు. చాలా మంది సైంటిస్టులు మాట్లాడి నేను విన్నాను. ఈ క్వశ్చన్ లేకుండా ఎవల్యూషన్ గురించి మాట్లాడే వాళ్ళు ఒక్కరు సెషన్ ముగించడం చూడలేదు. ఏం క్వశ్చన్ అంటే క్లాసిక్ క్వశ్చన్. దేవుడు మంచివాడని మీరు చెప్తూ ఉన్నారు. అలా మంచివాడన్న పక్షంలో ఎందుకు లోకంలో చెడు ఉంది? ఎందుకు దుష్టత్వం ఉంది? ఈ ప్రశ్న కాలాకాలాలుగా సమీపములో నాకు తెలిసిన ఒకరు కూడా ఈ ప్రశ్న అడిగారు. నా దగ్గర అడగల, డిబేటో లేక ఏదో ఒక టాక్ షోలో మాట్లాడుతున్నప్పుడు ఆయన అడిగిన ప్రశ్న, దేవుడున్నాడంటే ఎందుకు ఇంత అన్యాయం జరగాలి, ఎందుకు ఇన్ని కార్యాలు జరుగుతున్నాయనేటువంటి ఆ ప్రశ్న వేశాడు ఆయన. ఓకే, ఇందులో ఒక విషయం ఏంటంటే ఇది సైంటిఫిక్ క్వశ్చనే కాదు, కానీ క్వశ్చన్ పట్టుకుని చాలామంది సైన్స్ మాట్లాడే వాళ్ళు అంటుంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి ఏవేవి అవసరమో అది సైన్స్లోనో బయటో సమస్య లేదు, వాళ్ళు ఒక సైంటిస్ట్గా ప్రెజెంట్ చేస్తుంటారు. కానీ ఇది ఫిలాసఫికల్ క్వశ్చన్, ఇది పట్టుకుని వాదిస్తుంటారు. మనం వాళ్ళని ఏమనుకుంటాము, వీళ్ళందరూ సైంటిస్టులు, సైన్స్ వీళ్ళకి తెలుసు, ఇటువంటి థీమ్ అండర్స్టాండ్ చేసి పెట్టుకుంటారు. కానీ ఇటువంటి క్వశ్చన్ అడుగుతుంటారు. వీళ్ళు అడిగేది ఫిలాసఫికల్ క్వశ్చన్, వేరే ఫీల్డ్. అవును, ఇది సైంటిఫిక్ కాదే. సైన్స్కి మంచి ఏంటో చెడు ఏంటో తెలియదు కదా. న్యాయప్రకారంగా సైన్స్ బేసిస్లోనే 100% అడిగేటట్టయితే ఈ ప్రశ్న అడగకూడదు. ఇది మన యొక్క మానసిక సంబంధమైనటువంటి విషయం, ఒక ఫిలాసఫికలే, విజ్ఞాన సంబంధమైంది కాదు. కాదు. ఓకే, సో ఈ ప్రశ్న చాలామంది అడుగుతుంటారు. ఈ క్వశ్చన్ చూడకముందు ఒకటి చెప్తా, ఇది బేస్డ్ ఆన్ అసంప్షన్. ఏ అసంప్షన్ అంటే లోకంలో ఉండే దుష్టత్వాన్ని బట్టి ఏమంటున్నారు, గాడే వీటన్నిటికీ కారణం అంటున్నారు. కరెక్ట్ అండి? ఇటువంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అవును, ఈవిల్ ఉండేది చూస్తున్నాం, గాడ్ ఉన్నాడని చెప్తున్నారు. అలాంటి పక్షమున గాడే ఆ ఈవిల్కి కారణం. తర్వాత సాతాన్ని కూడా ఆయన క్రియేట్ చేశారంటారు. అలాంటి ప్రశ్న కూడా అడుగుతారు. ఇలా చాలా ఉన్నాయి. నా మట్టుకైతే, నా పర్సనల్ ఒపీనియన్, అపాలజెటిక్స్లో ఈవెన్ సమ్టైమ్స్ ఒక డిబేట్ని విన్ చేయడం ముఖ్యం కాదు, వాళ్ళని ఆలోచింపజేయాలి, థింక్ చేపించి అందులో కొంతమంది రక్షింపబడితే అదే ఒక గొప్పదైన ఒక సక్సెస్. మన యొక్క ఉద్దేశము గెలుపు ఓటమి కాదు. అవును, నేను ఒక ఆర్గ్యుమెంట్ చెప్పాను చూసారా, నేను వాళ్ళని మరలా మాట్లాడకుండా చేశాను, అది ముఖ్యం కాదు. వాళ్ళని ఆలోచింపజేసి వాళ్ళు ఆలోచించిన విషయంలో సమస్య తెలిపి దాని మూలంగా కొంతమంది దేవునిలోనికి వస్తే అదే ఎంతో పెద్ద సక్సెస్. ప్రైజ్ గాడ్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి వద్దాం. ఇప్పుడు దీనికి మరో ఆన్సర్ చెప్పామంటే, ఒకవేళ లోకంలో పాపం ఉంది అని ఆన్సర్ చెప్తే దానికి వచ్చే ప్రత్యుత్తరము చాలా భావోద్వేగంగా అడుగుతారు. పిల్లలు మరణించడం లేదా, వాళ్ళేం పాపం చేశారు? ఇది ఒక భావోద్రేకానికి గురి చేసేటువంటి ప్రశ్న. సామాన్య వ్యక్తులు కూడా ఇది వినేప్పుడు ఏం చేస్తారు, ఒక విధంగా కొంచెం ఆవేశమై బ్యాలెన్స్ చేసుకోలేని పరిస్థితికి వెళ్తారు. ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తామంటే ఆ ఆస్పెక్ట్లోనికి వెళ్దాం. ఇప్పుడు మరొక డైమెన్షన్లో థింక్ చేయడానికి మనం సహాయపడతాం. ఆ కోణంలో థింక్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. లోకంలో చాలా ఈవిల్ ఉంది, మరి లోకమంతటా ఎన్నో దుష్ట సంభవాలు జరుగుతున్నాయి, మీరు దేవుడు ఉన్నాడు అంటున్నారు, అప్పుడు ఆ దుష్టత్వానికి దేవుడే కారణం అంటున్నారు కదా. నేను ఇంకోటి అడుగుతా, లోకంలో చాలా మంచి ఉంది కదా, మరి లోకంలో ఉండే ఎన్నో విషయాలు మనుషులకి సంతోషపెట్టేవిగా ఉన్నాయి కదా, దానికి దేవుడే కదా కారణం. కారణమే కదా. ఆ విధంగా అయితే ఈ ఉద్దేశం కూడా అలాగే ఉండాలి కదా. వీళ్ళేమంటున్నారు, లోకంలో అన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, కీడుంది, నష్టముంది, నాశనం ఉంది, నష్టముంది లేదండల్లా, దానికి దేవుడే కారణమైనటువంటి పక్షంలో లోకంలో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి కదా, వాటి కారణం ఆయనే కదా. ఖచ్చితంగా ఖచ్చితంగా. అయితే ఇది మాట్లాడుతున్నారు కదా, సెకండ్ పాయింట్ని తీసుకుని దేవుని మహిమపరుస్తారంటే లేదు. వెంటనే వీళ్ళు ఏమంటారు, మేమే రెండు లేదు అంటున్నాం కదా, అప్పుడు ఆ క్వశ్చనే రాకూడదు. ఓకే,
అప్పుడు ఆ ఈక్వేషన్ ఏమవుతుంది? ఇన్స్టేబుల్ అవుతుంది. ఓకే. ఒకవేళ దేవుడు అన్ని ప్రాబ్లమ్స్కి కారణమనే పక్షములో ఆశీర్వాదానికి ఈయనే కారణమని నమ్మాలి. అయితే అది నమ్మరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక యాక్సిడెంట్ జరిగి ఒక కీడు జరుగుతుందనుకోండి. వీళ్ళు అడుగుతారు, దేవుడనే ఒక మంచివాడు ఉంటే యాక్సిడెంట్ కాకుండా కాపాడేవాడు కదా అని అడుగుతారు. ఒకవేళ ఒకరికి ప్రమాదం జరుగుతుందని తెలిసి క్రింద పడబోయి ఏదో విధంగా క్రింద పడకుండా తప్పించుకున్నాడు అనుకోండి, అక్కడ వీళ్ళెవరూ గాడ్ కాపాడారని చెప్పరు. భలే లక్కీ అండి, అతను తప్పించుకున్నాడు. కరెక్ట్ అండి. కీడుకు ఆయనే కారణం అంటే కాపాడబట్టానికి ఆయనే కారణమై ఉండాలి కదా. అయితే ఆ యోచన మనకి రాదు. దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా, ఈ క్వశ్చన్ ఆన్సర్ ప్రాబ్లం కాదు. ఇందులో ఏంటి ప్రాబ్లం అంటే, ఏదో కీడు జరుగుతుంది. కీడు జరిగినప్పుడు ఎవరన్నా తిట్టాలనిపిస్తుంది. మన కంటికి ముందు కనపడేది దేవుడే. నేరం ఆయన మీద మోపేయడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడాలంటే, అబ్బాయి మిస్ దగ్గర దెబ్బలు తిని ఉంటాడు. మిస్ దగ్గర తిరిగి ఏం చేయలేడు స్కూల్లో. ఇంటికొచ్చి అమ్మని తిడతాడు, చూసారా? ఇందులోనే నేను మరొకటి చెప్తాను. భర్త భార్యని తిట్టేస్తాడు. తిట్టి ఆఫీస్కి వెళ్తాడు. భార్య పిల్లల దగ్గర మండిపడుతుంది. అన్నీ విసిరి పారేస్తుంటుంది. అవును, పిల్లలేం చేసి ఉండరు. అది జరుగుతుంది. బాగా చెప్పారు. అదేవిధంగా మీరు చెప్పిన మరొక డైమెన్షన్లో చూద్దాము. పని చోట ఒకరికి సమస్య వచ్చి ఉంటుంది. అక్కడేం చేయలేడు. దాన్ని ఎక్కడ చూపిస్తాడు? ఇంట్లో చూపిస్తాడు. సో ఇది మన యొక్క కోపాన్ని వ్యక్తపరుస్తుంది. మానవుని నైజము. ఇంకొక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు చూసుంటారు, బండిలో ఒకరు వెళ్తుంటారు, ఎవరన్నా గుద్దుంటాడు. ఆ ఎదురుగా బండిలో వచ్చినవాడు ఇతన్ని, వీళ్ళమ్మ జనరేషన్ని, వాళ్ళమ్మ జనరేషన్ని 4 తరాలను తిడతాడు. ఇప్పుడు ఇవన్నీ సహజంగా జరుగుతున్నాయి. యాక్చువల్గా అతని కోపాన్ని ఎవరి మీదైనా వ్యక్తం చేయాలి. మనకి కొన్నిసార్లు దిగులు వచ్చినప్పుడు, ఏదైనా నష్టం కలిగినప్పుడు కోపడుతూ ఉంటాం, మనుషులంగా కోపడుతూ ఉంటాం. దానికి వెంటనే ఏం చెప్తుంటారంటే, చూసారా, గాడ్ని తిడితే ఒక సాటిస్ఫాక్షన్, ఈ ప్రశ్నతో ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. వాళ్ళ హృదయానికి ఏదో ఒక జవాబు దొరికినట్టుగాను వారికొక తృప్తి ఏర్పడుతుంది. ఎవరైనా తిడితే ఒక కంఫర్టబుల్ ఉంటుంది కదా. ఓకే. ఆ సమస్యే ఈ ప్రశ్నకైన సమస్య. ఇదే సింప్లెస్ట్. ఇది మన హార్ట్లో, మన హృదయంలో ఉండే ప్రెజుడైజ్ చూపిస్తుంది. కోపం వస్తుంది. కోపం వస్తే ఎవరి దగ్గర రియాక్షన్ తక్కువ చూస్తాం. ఆ అబ్బాయి అమ్మ దగ్గర చూపిస్తాడు, ఎందుకంటే అమ్మతో సమస్య లేదు తనకి. ఆ అబ్బాయి కదా, సరే ఏదో అరుస్తున్నాడు అని వదిలేస్తారు. అటువంటి ఒక ప్రశ్నే గాని ఇందులో పెద్దగా రేషనాలిటీ లేదు. నేను ఇది ఎలాగా అర్థం చేసుకుంటున్నానంటే, మంచి చెడు రెండునూ దేవుడే చేస్తున్నాడనే కాన్సెప్ట్కి నేను రావడం లేదు. ఇప్పుడు దేవుడు నా చేతికి ఒక మంచి బంతినిచ్చాడు. అది పర్ఫెక్ట్ బాల్గా ఇచ్చాడు. ఇప్పుడు ఆ బంతిని నేను ఫుట్బాల్ కొట్టి కొట్టి కొట్టి, ఇటువైపు కొట్టి అటువైపు కొట్టి, తిరుగుతూ దానిమీద ఎక్కి నుంచుని గోల్ వేసి అన్ని చేసి, ఇప్పుడు ఆ బంతి ఒక దగ్గర పంచర్ అవుతుంది అన్నప్పుడు, ఆ బాల్ని కొట్టినప్పుడు దెబ్బ తగిలితే, ఇవన్నీ జరిగిన తర్వాత అమ్మినవాణ్ణి తిడితే ఎలాగుంటది? ఎటువంటి బంతినిచ్చారు నాకు? కొన్నిసార్లు బెలూన్ కొని ఊదినప్పుడు పగులుతుంది. మోసమైన బెలూన్ ఇచ్చాడు అని అంటారు. అవునా? అప్పుడు గాడ్ మనకిచ్చినప్పుడు అన్ని కూడా మంచిదే అని చూశాడు. జరిగే ఏ మంచి చెడుకి మనమే కారణంగా ఉన్నాం. మనం అది జాగ్రత్తగా హ్యాండిల్ చేసుంటే మంచిగా ఉండేది. దేవుడే చెప్పాడు, ఆ సముద్ర తీరమున ఉన్న చెట్లన్నీ నరికి సీవ్యూ ఇల్లు కట్టమని చెప్పి. తర్వాత సునామీ వస్తుందంటే ఎవరు కారణం? దేవుడా చెప్పాడు, రీక్లెయిమ్ ల్యాండ్ కోసం మట్టిని తీసుకెళ్లి ఇసుకలో వేయమని. కదా, వీళ్ళు ఏదో ఒకటి చేసి అందువల్ల చెడు జరుగుతుంది. జరిగే నాశనానికి దేవుడే కారణం. దీనికి పైగా ఎందుకు దేవుడు ఆపకూడదు? మరో ప్రశ్న అడుగుతున్నారు. నేను చెప్తున్నా, స్వాతంత్ర నియమమని ఒకటి మీకిచ్చాడు. మీకున్న స్వాతంత్రాన్ని ఆపుతున్నప్పుడే మీకు కోపం వస్తుంది గదా. కరెక్ట్. మీరొక చోటుకెళ్తున్నారు, అది ఎవరైనా గాని మీరు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మీరు ఆగాలి, అదే రూలు. మీరెవరు లేరని వెళ్తున్నారు గదా. వెళ్తున్నారా లేదా? ఖచ్చితంగా. ఎవరైనా ఆపి అడిగితే కోపం వస్తుందిగా, సంబంధం లేని వాళ్ళు. కోపం వస్తుంది కదా. మీరెవరు దీన్ని అడగడానికి? మీకే ఇంత కోపం వస్తుందంటే దేవుడు మరి అందరికీ స్వాతంత్ర నియమం ఇచ్చాడు. ఆయనెవర్నీ అడ్డగించి ఆపేది లేదు. కాని చెప్పి ఉంచాడు, ఏది మంచి ఏది చెడు మన ముందు పెట్టేశాడు. ఇది మంచి ఇది చెడు, వీరే చెడును సెలెక్ట్ చేస్తున్నారు.
వీళ్ళే చెడును చేస్తున్నారు. దాని కారణంగా చెడు వస్తుంది. చివరిగా ఇప్పుడొచ్చి గాడుంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, దేవుడెందుకు ఇలా చేస్తున్నాడంటే చేసేదంతా మనం. తర్వాత దేవుడు ఏదో కీడు చేసినట్టు ఇది నేను నా అవగాహనను బట్టి చెప్తున్నా. బాగా చెప్పారు. అందువల్ల వాక్యం చెప్తుంది, తలుపునొద్ద నిల్చుని తడుతున్నాడు, లోనికి రావడం తెలియదు ఆయనకి. రావచ్చు కదా, అయితే రాడు. మనం తలుపు తెరిచే పక్షంలోనే ఆయన వస్తున్నాడు. తలుపు తెరిస్తేనే ఆయన వస్తాడు. అవును, ఆ హక్కు మనకే ఇచ్చాడు. సో ఈ మంచి చెడు అనే విషయంలో దేవుని ప్రమేయం లేదు. మనకివ్వబడింది మనం ఎంతవరకు హ్యాండిల్ చేస్తామో దాని ఆధారంగానే ఉంది. కరెక్ట్, మీరు చెప్పేది కరెక్ట్. చాలా సంతోషం బ్రదర్. ఈరోజు సింపుల్ అయిన 2 ప్రశ్నలు, దానికి డెప్త్ అయిన జవాబులు. దేవుని కృపను బట్టి దేవునికి స్తోత్రము. కొనసాగింపుగా మీలో అనేకులు ఈ ప్రోగ్రాం చూస్తున్నారు. ఇంకా యవనస్తులకి ఈ ప్రోగ్రాం ఇంట్రడ్యూస్ చేయండి. బాగా చదువుకునేటువంటి పిల్లలు, మేము మధ్యలో అపాలజెటిక్స్ ఒకటి జరిపాం. అందులో చూసినట్లయితే అనేకులు ప్రోగ్రాంలో కలుసుకుని ప్రశ్నలు అడిగారు. ఇంట్రడ్యూస్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. దేవుని చిత్తమైతే మరొక కార్యక్రమము ఇదే సైన్స్ అండ్ సైన్స్ ప్రోగ్రాంలో కలుసుకుందాం. చివరిగా ఎప్పుడు చెప్తున్నట్టు బ్రదర్ ఛానల్ ఉంది, వాయిస్ ఆఫ్ బైబిల్, అది చూడండి, ప్రయోజనం కండి. మా కోసం ప్రార్థించడం మరవద్దు. థ్యాంక్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.